హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం పాయసం. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నూనె వేడయ్యాక తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో బాగా వేయించాలి. ఇప్పుడు కొన్ని కట్ చేసి పెట్టుకున్న ఎండు ఖర్జూరాలు వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ రంగు మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ కలర్ మారినాక ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి. సగ్గుబియ్యాన్ని బాగా నెయ్యిలో వేగనివ్వాలి. అడుగు అంటకుండా బాగా కలుపుతూనే ఉండాలి. చూసారు కదా, సగ్గుబియ్యం ఇలా బాగా వేగినాక ఇప్పుడు పాలు వేసుకోవాలి. పాలు వేసుకున్నాక సగ్గుబియ్యం ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 4 యాలకులను దంచి వేసుకోవాలి. ఇలా పెద్ద మంటలో ఇలా కలుపుతూనే ఉండాలి, లేకపోతే సగ్గుబియ్యం ఉండలు అవుతాయి. చూసారుగా, ఇప్పుడు బాగా ఉడుకుతుంది పాయసం. ఇప్పుడు ఇందులో 50 గ్రాముల కోవా వేసుకోవాలి. కోవా బాగా కరిగే వరకు కలుపుకోవాలి. ఇలా బాగా ఉడికినాక ఇప్పుడు పంచదార వేసుకోవాలి.
సగ్గుబియ్యం పాయసం రెడీ అయింది. సో ఇదేనండి ఇవాళ మన రెసిపీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.